శ్రీకాంత్ మనం ఇక్కడ ఘనంగా చేసుకుంటాము. దానికి మన సంగారెడ్డి పట్టణ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తాం. లక్ష్మణ్ బాపూజీ యొక్క 110వ జయంతిని ఘనంగా జిల్లా హెడ్ క్వార్టర్లో మరి ఈరోజు ఇక్కడ మనం జయంతి జరుపుకుంటున్నాము. ఒక్కసారి కొండా లక్ష్మణ్ బాపూజీ యొక్క చరిత్ర చూస్తే చాలా స్ఫూర్తిదాత. ఎక్కువ మారుమూల ప్రాంతమైన ఆదిలాబాద్ జిల్లాలో జన్మించి మరి రజాకారులకు వ్యతిరేకంగా తెలంగాణ సాయుధ పోరాటంలో, అదేవిధంగా తెలంగాణ కొరకు అంకురార్పణ 3 తరాలకు స్ఫూర్తినిచ్చినటువంటి వ్యక్తి కొండా లక్ష్మణ్ బాపూజీ. ఈరోజు కొండా లక్ష్మణ్ బాపూజీని ఈ రాష్ట్రంలో కాదు దేశంలోనే ఒక నేషనల్ లెవెల్లో మంచి పేరున్న నాయకుడు. మరి వారికి ఈ రోజు మన సభ్యులమే కాకుండా యావత్ రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ప్రజాపాలన చేపడుతున్నటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము మరి ఈ రాష్ట్రంలో ఘనంగా స్టేట్ లెవెల్లో కానీ జిల్లా లెవెల్లో కానీ గ్రామానికి మరి యొక్క కార్యక్రమం చేపట్టి ఈరోజు ఘనంగా మరి కొండా లక్ష్మణ్ బాపూజీ గారికి వారు సూచించిన బాటలోనే వారి స్ఫూర్తితోనే ఈరోజు మనకు తెలంగాణ మరి రాష్ట్రాన్ని సాధించుకున్నాము. అందులో భాగంగానే ఈరోజు ఘనంగా ఈ యొక్క కార్యక్రమం జరుపుకుంటున్నాము. ఈ సందర్భంగా జిల్లా ప్రజలకు, అదేవిధంగా మన సంగారెడ్డి పట్టణ ప్రజలందరికీ, ఇక్కడ విచ్చేసిన సంఘ సోదరులకు, అదేవిధంగా యావత్ ప్రజానికానికి, ప్రెస్ రిపోర్టర్స్కు, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియాకు నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సాధిద్దాం బాపూజీ ఆశయాలను, సాధిద్దాం బాపూజీ ఆశయాలను. ఈరోజు మన తెలంగాణ మహాపిత అయినటువంటి బాపూజీ గారి 110వ జయంతి అధికారికంగా నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా పద్మశాలీలు పెద్ద ఎత్తున ఈరోజు పాల్గొన్నందుకు అందరికీ కూడా ధన్యవాదాలు. ఈరోజు బాపూజీ ఆశయాలు అనేది మనం పూలమాల వేయడము, విగ్రహాలు ప్రతిష్ఠించడము కాదు. వారి ఆశయాలను ఎప్పుడైతే మనం అనుగుణంగా, వాళ్ళ ఆశయాలు అనుగుణంగా మనము ప్రజలకు ఏ విధంగా ఉంటామో ఆ రోజు నిజమైన బాపూజీ గారికి నివాళులు అర్పించినట్టు అవుతుందని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. బాపూజీ గారు మరి ఈరోజు సహకార సంఘాలు కానీ మరైనా ఉద్యమం లోపల తెలంగాణ తొలి కానీ లాస్ట్ వరకు కూడా మరి తెలంగాణ సాధిస్తేనే మనకు ప్రజలకు అందరికీ కూడా మేలు జరుగుతుంది అనే ఒక లక్ష్యంతో మరి బాపూజీ నిస్వార్థంగా ఆయనే ఉద్యమం లోపల పాల్గొన్నాడు. మరి ఆయన అందరికి కూడా ఆదర్శవంతంగా, అందులో మన బీసీ బిడ్డ అయినటువంటి బాపూజీ గారికి మీ అందరూ కూడా అన్ని సంఘాలు కూడా ఈరోజు విచ్చేసి ఆయనకు నివాళులు అర్పించినందుకు మరి అందరికి కూడా మా యొక్క సంగారెడ్డి జిల్లా కమిటీ తరఫు నుంచి మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ధన్యవాదాలు. కొండా లక్ష్మణ్ బాపూజీ గారి జయంతి సందర్భంగా సంగారెడ్డి పట్టణంలోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించడం జరిగింది. మరి కొండా లక్ష్మణ్ బాపూజీ గారు ఆనాడు నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా తెలంగాణ సాయుధ పోరాట యోధులకు అండగా నిలిచి, అదేవిధంగా తెలంగాణ సాధనకు ఆయన పదవిని కూడా త్యాగం చేసి పోరాడినటువంటి మహానాయకుడు. ఆయన స్ఫూర్తి ప్రతి ఒక్క రాజకీయ నాయకులు పాటించాలని, ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు.